హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ. టుడే వాకలహామ టన్నర్ ఫాల్కి వచ్చామండి. చాలా బాగుందండి. ఫాల్ మాత్రం వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగా వస్తుందో, చాలా బాగా వస్తుంది చూసారా. ఇదంతా ఎంత గ్రీన్గా ఉందో, ఒక్కసారి సమ్మర్ వచ్చిన వెంటనే ఆ గ్రీన్ తనం చూసిన వెంటనే అబ్బా అన్నట్టు అనిపించిందండి. మేము గిర్రెలు వండుకుంటున్నాము, అక్కడ గిర్రెలు చేస్తున్నారు, కాలుస్తున్నారు. ఆయన పెద్ద ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అండి. మనవరాలతో ఆడుతున్నారు, చాలా హుషారుగా ఉన్నారండి. ఆయన మాత్రం చాలా బాగా ఆడిస్తున్నారు మనవరాల్ని. ఎంత బాగా ఆడిస్తున్నారంటే చాలా బాగుందండి. ఆ పక్కనేనండి ఇది వాటర్ ఫాల్ లాగా, జస్ట్ కూర్చోనందుకు, కాలు పెట్టుకొని కూర్చోనందుకైనా దిగినందుకైనా బాగుంటుందండి. మీకు చూపిద్దామని ఆ వాటర్ ఎంత నీట్గా ఉందో చూడండి, ఎంత క్లియర్గా ఉందో. చాలా బాగుందండి వాటర్ మాత్రం. చూడండి ఎంత బాగుందో కదా. ఇదంతా మీకు చూపిద్దామని వీడియో తీశాను నేను. ఎలా ఉందో చెప్పండి. అమెరికాలోని చల్లగా ఉన్నంతసేపు 6 నెలలు ఎంత ఇదిగా ఇంట్లో కూర్చుంటామండి. ఇవి అయిపోయిన తర్వాత ఇగండి మా ఫ్రెండ్ కూడా గిల్లి కాలుస్తుంది, నేను కూడా ఇంకా చికెన్ కాలుస్తున్నాం. నెక్స్ట్ ముగ్గురు ఫ్యామిలీ అన్నాం కదండి, ఇంకో అమ్మాయి కూడా వచ్చారు, ఇంకో ఫ్యామిలీ కూడా. నేను కబాబ్ కాలుస్తున్నాను, తనేమో చికెన్ జాయింట్లు కాలుస్తుంది. అంటే ఇద్దరం నించొని చూస్తున్నాము. సరే అని చెప్పి ఇంకా ఆయన చూడండి పెద్ద ఆయన, ఇంకా వాళ్ళ డాడీ చూసారా బ్యాక్ సైడ్ తిరిగి, ఫ్రంట్లో ఎవరైనా స్విమ్మింగ్ పూల్ చేస్తారు కదంటే అది హైట్ సరిపోలేదు ఆయనకి, అందుకని చెప్పి అలా చేశారు. బాగుంది కదండి వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్ చూసారా ఎంత బాగా వస్తుందో. అంటే అది ఎంత అందంగా ఉందంటే చూడనందుకు అబ్బా అన్నట్టు. ఒక్కసారి గ్రీన్గా వచ్చిన వెంటనే కొంచెం ఇదిగా ఉంటుంది కదా, మళ్ళీ మాకు సమ్మర్ వస్తేనే ఆ గ్రీను అది అంత కళ అంతా వస్తుందండి. వింటర్లో అసలు ఒక చెట్టుకి ఒక ట్రీ కూడా ఉండదండి, ఎండిపోయి ఎడారిలాగా అయిపోతుంది. ఒక్కసారి సమ్మర్ వచ్చిన వెంటనే అలా చెట్లు గ్రీన్గాన, వాటరు అదంతా. సమ్మర్కేనండి అందరూ బయటికి వెళ్ళేది. చాలామంది సమ్మర్ టైంలోనే ఆ 6 నెలలు మాత్రం బయటకు వెళ్తారు. ఎందుకంటే అప్పుడే గ్రీన్గా ఉంటుందండి, తర్వాత అసలు గ్రీన్గా ఉండదు, అన్ని ఆకులన్నీ ఎండిపోయి ఎడారిలాగా అయిపోతుంది మొత్తం అంతాను. అమెరికా అంతా అంతేనండి. 3 ఫ్యామిలీస్ వచ్చాము మేము. అండి ఫోటో తీసుకున్నాం 3 ఫ్యామిలీస్ను. చాలా బాగున్నదండి. చూసారా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అంతా. ఆ వాటర్ ఫాల్ దగ్గర కూడా కిందన గ్రీను అంతా ఎంత బాగుందో చూసారా. వాటర్ మాత్రం చాలా ఫ్లో అవుతూనే ఉంది. మాకైతే అరకు గుర్తొచ్చింది. అరకు అంటే ఏంటనుకుంటున్నారు? వైజాగ్ అండి. వైజాగ్లో అరకు తెలియలేని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా బాగుంటుంది. అరకులో కూడా సేమ్ ఇలాగే వాటర్ వస్తుంది, కాకపోతే అంతా వాటర్ ఫాల్ అనేది ఉంటుంది, కొంచెం ఇలాగే వస్తుందండి. సేమ్ నాకు అలాగే అనిపించింది నిజంగానే. ఆ పైనుంచి వాటర్ వచ్చి కింద నుంచి ఇలా వెళ్ళడం చాలా బాగుందండి. ఇదైతే సూపర్ అండి. ఇదేనండి వాటర్ ఫాల్స్. బాగుంది కదా, అందుకే వీడియో తీశాను మీకోసం. ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఫిస్కోకి 2 hours దూరంలో ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. ఇది మాత్రం టెక్సాస్ వచ్చే వాళ్ళందరూ మాత్రం కంపల్సరీగా చూడండి, ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగా. అది ఫ్యామిలీతో వెళ్తే ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఎంజాయ్ చేయొచ్చండి. ఇది చాలా అంటే చాలా బాగుందండి, మాకైతే బాగా నచ్చింది.